చెన్నై సూపర్ కింగ్స్ మూడవ ఓటమి చవిచూసింది. ఏక్నాథ్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో సిఎస్కే ఓటమి పాలైంది. చెన్నై బ్యాటింగ్లో పర్వాలేదనిపించినప్పటికీ బౌలింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. 177 పరుగుల లక్ష్యాన్ని సిఎస్కే బౌలర్లు కాపాడుకోలేకపోయారు. 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అయితే ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సిఎస్కే బ్యాటింగ్ సందర్భంగా ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివం దుబే జేబులను అన్ఫీల్డ్ ఎంపైర్ చెక్ చేశాడు. దుబే క్రీజ్లోకి వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ మధ్యలో అంపైర్ అనిల్ చౌదరి అతడి దగ్గరకు వెళ్లి అనుమానాస్పదంగా జేబులను తనిఖీ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా అంపైర్లు ఇలా ఆటగాళ్ల జేబులను చెక్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే అంపైర్ దుబే ప్యాకెట్స్ను చెక్ చేయడానికి గల కారణం అయితే ఇప్పటివరకు తెలియలేదు. కానీ అంపైర్లు అప్పుడప్పుడు ఆటగాళ్లు తమతో పాటు బంతిని స్థితిని మార్చే వస్తువులు ఏమైనా తీసుకువచ్చారేమోనని అనుమానంతో తనిఖీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆటగాళ్లు అంపైర్ల అనుమతి లేకుండా ఎటువంటి క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్లు కానీ వాడకూడదు. కాగా ఈ మ్యాచ్లో దుబే కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు.